హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి వీడియో పొద్దున్నే సండే వీడియో అనమాట. ఇంకా సండే నేను ఏమేమి పనులు చేసుకుంటా అనేది మొత్తం బ్లాగ్ లాగా తీశాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే వచ్చేసి ఈరోజు పొద్దున్నే వచ్చేసి ముందు అయితే గ్యాస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. గ్యాస్ అంతా కడిగి పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా నేను మిగతా పనులన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇంకా పిల్లలు మా ఆయన అందరూ ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంటి దగ్గరే మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి పొద్దున్న లేచిన నుంచి మనం ఏదో ఒకటి ఇంక నేను చేయాలి ఈ పొద్దు అయితే. ఇంకా పిల్లలు మా ఆయన అందరు నిద్రపోతుండగానే తొందరగా అయితే ఈ పనులన్నీ చేసుకొని నేను మళ్ళీ స్నానం చేసేసి కొద్దిగా అప్పుడు వచ్చేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ముందు వంట రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. వంట రూమ్లో కొన్ని వాటర్ అందుకు పడిపోయాయి. ఇంకా ఒకటే పారి క్లీన్ చేస్తే బాగుంటుందిలే చెప్పేసి ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తున్నా. సామాన్లు అన్నీ ఉన్నాయి. ముందు ఇవి క్లీన్ చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ సామాన్లు అందుకు కడిగేసేయచ్చులే అని చెప్పేసి కడిగేస్తున్నా. ఇంకా సామాన్లు కడిగేదైతే నేను తీయలేదనమాట. వీడియో అయితే ఏకంగా టిఫిన్ దగ్గరికి ఇంకా వీడియో తీశాను. పెడుతున్నావా? ఈరోజు నీకు పచ్చిమిరకాయలతో ఇష్టమని పచ్చిమిరకాయలతోనే చేసిన. పచ్చగా బొరుగులు ఇయ్యంగా తెల్లగా ఉన్నాయి. అంటే నేను పసుపు ఎక్కువ వేయలేప, మర్చిపోయినా. పిలిచిపోయి తెచ్చుకొని చరణ్ ఎర్రగడ్డలు తినకూడదుమా? చేత తిన్నానా? కాలేదులే. నువ్వు సుప్రీ తట వేసుకో. పెడతానమ్మే ఉండు. ఇదో తిను చరణ్ కొడుక. ఇదో తీ. కాలేదులేనా? తినిపించుకునేట. నేనైతే వీళ్ళందరూ తినిన తర్వాత అయితే తింటాను. ఎందుకంటే వీళ్ళందరికీ తక్కువ వస్తాయో ఏమో అని చూసుకొని మళ్ళీ లాస్ట్లో అయితే తింటాను అనమాట. ముందుగా అయితే అస్సలు తిన్నాను. వీళ్ళందరూ మా పిల్లలు ఒకవేళ పొరపాటున తిన్నామే అనుకో వాళ్ళకి పిల్లలకి తక్కువ వస్తుందని ముందుగా అయితే నేను అస్సలు తిన్నాను. ఎప్పుడన్నా మామూలుగా అంతా వండి అంతా చేసినప్పుడు మా ఆయన అడిచినప్పుడు ఇంకా మా ఆయనతో పాటు కూర్చొని తింటాను. కానీ ముందుగా అయితే ఎప్పుడు కూర్చొని తినాను అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మనందరికీ ఇంట్లో లేడీస్కి మనకు అలవాటే కదండి. ఫస్ట్ అందరి కడుపు నింపిన తర్వాతే మనం తినాలనుకుంటాము. మా ఆయన అయితే ఏమో చూడు ఎలా కూర్చొని తింటుందో అని చెప్పేసి ఇంకా మా ఆయన మా పిల్లలందరూ నన్ను చూసి నవ్వుతుండ్రు నేను తింటున్నానని. ఇంకా మళ్ళీ వీళ్ళందరికీ పెట్టేసరికి ఇంకా ప్లేట్లు అన్నీ కడగాలి కదా అని చెప్పేసి ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఇంకా నేను తినేసి మళ్ళీ వంట చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు ప్లేట్ కడకొచ్చుకొని నీట్గా కూర్చొని తినడం నా వల్ల కాదనమనిసి నేను కూర్చొని తింటున్నా. ఎక్కిరించే వాళ్ళు ఎక్కిరించుకొని నన్ను నవ్వుకుంటూ నేను తింటున్నా. నేను అలాంటివన్నీ పట్టించుకొని మామూలే పిల్లలు హస్బెండ్ అన్నాక ఏదో ఒకటి ఎక్కిరిస్తూనే ఉంటారు మనల్ని. నాకైతే వాళ్ళు ఎక్కిరియడమే ఒక సంతోషం అనిపిస్తుంది. ఇక్కడైతే ముందుగానే వచ్చేసి ఇంకా పిల్లలకి జడలు వేస్తే తొందరగా జడలు వేయాలి. లహరి అమ్మకైతే లహరికి అయితే వేసేసాను జడ. ఇంకా వచ్చేసి వర్షినికి వేయాలి చిన్నోనికి. వీళ్ళందరికీ జడలు వేసేస్తే అడిగి పని అయిపోతుంది అని చెప్పి ఇంకా జడలు వేస్తున్నాను. చింపిరిగా ఉన్నారన్నమాట. ఎంత తొందరగా వేస్తే అంత మంచిదని వేస్తూ ఉన్నాను అనమాట.
ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే సండే వచ్చేసి ముందు పిల్లలకి అన్నీ తినేటివి తెచ్చేసి ఒకటేసారి ఇంట్లో పెడతారు. ఎందుకంటే ఈ పిల్లలు ఇక్కడ కురుకురేలు ఇవి తింటారని చెప్పేసి బెడ్లు ఎక్కువ ఏడు రసగుల్లలు ఇవి చిన్నప్పుడైతే ఇవి మిరకబాయలు అంటూ ఉండేమో అటువన్నీ ఇట్లా బెడ్ కేక్స్ బెడ్లు ఇవన్నీ మొత్తం అన్నీ తెచ్చి ప్యాకెట్స్ తెచ్చి ఇంట్లోనే పెడతాడు అనమాట. ఎవరన్నా ఏమైనా తినవచ్చు మీ చాయిస్ అని చెప్పేసి ఇంక అన్నీ అక్కడ అన్నీ చూపిస్తుండ్రు. నాకైతే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్ తెచ్చేసి పెట్టిండ్రు. ఇంట్లో అన్ని ప్యాకెట్లు తెచ్చి అలా పెట్టిండ్రు. ఇంకా చూడండి ఎవరికి ఏం కావాలో తీసుకోండి అంటే ఇంకా మా పిల్లల ఆనందం మామూలుగా లేదనమాట. అట్లుంది. ఈ బొరుగు ముద్దలు అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. కానీ నేను బాగుంటాయి అనుకుంటానే కానీ అస్సలు తినలేను అనమాట. ఊరికే అనుకుంటూనే ఉంటాను. మొత్తం ఒక అంగడిలాగా అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేస్తాడు. ఇవి అయితే మా ఆయనకైతే చాలా ఇష్టము. ఏదో చిన్నపిల్లప్పుడు రూపాయికి 2 అట్లా ఇస్తుండే భలే ఉంటాండే ఇవని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఈ బెడ్లు ఇవన్నీ తెచ్చి ఇంకా మామూలుగా ఒక డబ్బాలు అన్నీ వేసి పెట్టి పిల్లలు అడిగినప్పుడల్లా ఏడ్చకుండా ఇస్తూ ఉంటాను. ఇవైతే ఈ మొత్తానికి ఈ ప్యాకెట్స్ అన్నీ తెచ్చిండు. మా ఆయన చూపిస్తుండు, చూడు ఈ బాగున్నాయి కదా రేపు వారం ఏం తేమంటావు అని నన్ను అడుగుతూ ఇలా మాట్లాడుకుంటూ నేను అన్నీ చూపిస్తుండు. నేనైతే ఒక ఫోటో తీసుకుంటాను అబ్బా, ముందు ఎత్తిపెట్టాలని చూసిండు, ఒక ఫోటో తీసుకుంటా అబ్బా అని చెప్పిన వాళ్ళకి ఇంకా అక్కడ పెట్టేసి అన్నీ అడుగుతుండు. నాకైతే ఇలాంటి విషయాలలో మా ఆయన హెల్ప్ అయితే చాలా ఉంటుందండి. అన్నీ ఏదైనా కూడా మంచిగా హెల్ప్ చేస్తుంటాడు. సామాన్యంగా కోపం అయితే రాదు. మా ఆయనకి చాలా ఓపిక్గా ఉంటాడు అనమాట. ఇలాంటి విషయాలలో తీసుకో సరేలే అని చెప్పేసి అలా పెట్టేశాడు. అన్నీ పెట్టేసిన తర్వాత నేను ఫోటో ఆ వీడియో కొద్దిగా తీసుకుంటానే అన్నీ గబగబా ఎత్తిపెట్టేసి ఇచ్చిండు. ఎందుకంటే ఈ పిల్లలు అన్నీ ఇగ్గేస్తే అంత పాడైపోతాయి నీళ్ళే అని చెప్పేసి ఇంకా అలా తీసి అన్నీ మళ్ళీ గబగబా ఆయనే సర్దుకుంటుండు. అన్నీ మళ్ళీ చూపిస్తుండు నాకు ఈ వీడియో కనాలకు. అన్నీ మంచిగా తెచ్చి ఇలా అన్నీ పెట్టేస్తామండి. ఇలా పెట్టేస్తే పిల్లలకి అందరికీ సరిపోతుంది. ఏంటక్క ఇలాగ చెప్తూనే ఉంటావా అనుకుంటారేమో, ఇలా కొద్దిగా చెప్తుంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను కలర్ రైస్కి అయితే చేసుకుంటున్నా. కొద్దిగా అయితే కలర్ రైస్ ఈరోజు ఎక్కువ వీడియో ఏం తీయలేదండి. ఎందుకంటే ఈరోజు మాకు ఎండ వచ్చిందనమాట. ఎండ ఉంది. ఇక్కడ ఎండ ఉంటే ఇంకా బట్టలు అన్నీ దండిగా ఉన్నాయి. ఓ దిక్కు అయితే చికెన్ అయితే పెట్టేస్తాను, ఒక దిక్కు అన్నం పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మాది కుక్కర్ పాడైపోయిందండి. కుక్కర్ అంటే మిక్సీ పాడైపోయిందనమాట. ఆ మిక్సీని ఇంకా రిపేర్ చేయించుకోవాలి. మొత్తానికైతే మిక్సీ కూడా కాలిపోయింది ఈరోజు మా ఇంట్లో. షాక్ కొడుతుంది. నాకు అసలు ఇలా షాక్ కొడుతుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఎంత చిన్న పాప వెళ్ళి మిక్సీ పట్టుకుంటున్నప్పుడు జుమ్ము అనిందని పక్కకు వచ్చేసింది. నేను పోయి పట్టుకుంటే షాక్ అయితే కొట్టింది. సరేలే అని చెప్పేసి ఇంకా పోవద్దు దాని జోలికి అని చెప్పేసి పెట్టలేదు. అస్సలు పెట్టుకోకుండా ఇలా షాక్ కొడుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా రోట్లో మసాలా అంతా దంచుకున్నాను. ఆ కొద్దిగా వేసుకున్న తర్వాత ఇంకా నాకు అలా షాక్ కొట్టు పాపకు నాకు కొద్దిగా షాక్ కొట్టాలి. ఇంకా మేమిద్దరం పక్కకు తప్పుకొని రోట్లో అంతా దంచుకొని ఇక్కడైతే వంట స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే మొత్తానికి చికెన్ అయితే ముందుగానే నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు అంతా వేసుకొని ఇలా చికెన్ కూడా వేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎప్పుడు పిల్లలు ఏదో ఒకటి అడుస్తూనే ఉంటారు. ఎందుకంటే పిల్లల గోలు ఎక్కువ అన్నమాట. ఏమనుకోవద్దు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అన్నమా టమాటా వద్దులే వాడు పెట్టు, ఎవరు తీసుకోరలే. మీరు నీళ్ళంటే మా ఇంట్లో అన్నం తినడం అంటే పెద్ద టాస్క్ అనమాట. ప్రతి ఒక్కరు వీళ్ళు నీళ్ళు అడగడం ఏదో ఒకటి అంటే ఇంకా అందరికీ అన్నం పెట్టిన తర్వాత పెట్టుకుందామని చూస్తూ ఉంటాను. కానీ నేను చెప్పాను కదా, నాకు వీళ్ళందరూ తినిన తర్వాతే తిన్నాం అనుకుంటున్నాం. ఆ సండే అయితే మటుకు మా ఆయన ఒప్పుకోడు అనమాట. అందరం కూర్చొని తిందాం, నేను కూడా హెల్ప్ చేస్తాలే, వాళ్ళు అడిగితే నేను పెడతా అంటాలే, నువ్వు పెట్టు నేను పెడతా, ప్రతి ఒక్కరం పెట్టి అలా మంచిగా తిందాం, అట్లే ఉండవద్దని చెప్పేసి ఇంకా అడుస్తూ ఉంటాడు.
ఈరోజు వంటలన్నీ ఇవే అండి మా ఇంట్లో. వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్రతి ఒక్కరు చూసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో ఇదండి. ఎలా అనిపించింది ఏంటనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.